శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. సో కాల్డ్ తెలుగు మీడియా ఛానల్స్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు thumbnail-లో చూశారు. ఏంది విక్రమ్ మళ్ళీ ఆ టాపిక్ని తీసుకొచ్చావనంటే, ఎందుకంటే ఒక ఇద్దరు పర్సన్ని పెట్టుకొని తన్నుకున్నట్టు చేసుకుంటూ ఆ ఇష్యూని డార్క్ సైడ్ ఉన్న ఇష్యూని హైలైట్ చేసుకుంటూ అక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు డీకోడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక ఏళ్ళ తరబడి ఈ ఇష్యూ ఇంకా నాన్స్తూనే ఉన్నది. అయితే విత్ ప్రూఫ్ 1901 నుంచి అంటే 18 మన కొన్ని డికేట్స్ దగ్గర నుంచి, అంటే మనకి దాదాపు 100 years దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఉన్న రికార్డ్ మన దగ్గర యాజ్ పర్ డేటా అనాలిసిస్ ప్రకారంగా మీ ముందు కొన్ని డీటెయిల్స్ ఉంచబోతున్నాం మిత్రులారా. నిజంగా ఇప్పుడు మీ సోకాల్ మీడియా ఛానల్స్ మాట్లాడుతున్నట్టు నిజంగా ఇక్కడ ఆదివాసులకి అన్యాయం జరుగుతుందా, లేకుంటే ఇక్కడ లంబాడీస్ వారి ఔనిత్యాన్ని ఎన్ని సంవత్సరాలు కోల్పోయారు ఈ కాంగ్రెస్ హీన చరిత్రలో అనేది ఈరోజు టాపిక్ మిత్రులారా. సో వీడియోకి వెళ్ళక ముందు ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక ఇష్యూ ఏదైతే మార్వాడీస్ గో బ్యాక్ ఆ ఇష్యూ ఉన్నప్పుడే ఒక ఇష్యూ తెర మీదకి వచ్చింది. అదే లంబాడీస్ని ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని. అంటే ఈరోజే ఇది తీసుకొచ్చిర్రా అంటే అది 100% తప్పు. ఎందుకంటే చాలా రకాలుగా చాలా ఉద్యమాలు దీని మీద నడుచుకుంటూ స్వయం బాబురావు లాంటి ఒక ఎంపీ కూడా దీని మీద సుప్రీంకోర్టులో పిల్ వేయడం జరిగింది. దాని తర్వాత వెనకకు తగ్గడం జరిగింది. అయితే ఈరోజు అయితే కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరైతే తెల్లం వెంకట్రావు ఉన్నారో, బీఆర్ఎస్ నుంచి కలిసి కాంగ్రెస్ వెలిసిన నేపథ్యంలో తన ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం ఈరోజు మళ్ళీ ఈ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చినట్టు ఇక్కడ లంబాడీ సామాజిక వర్గ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే వాస్తవం ఏంది ఫ్రెండ్స్, దీంట్లో గణాంకాలు ఏం చెప్తున్నాయి? అసలు నిజంగా లంబాడీస్ వచ్చేసరికి, లంబాడీ తెగ వచ్చేసరికి 1976లోనే వచ్చిందా? అయితే ఇంతకుముందు మరి వీళ్ళు ఏంది ఎక్కడున్నారు? వీళ్ళు నిజంగా బీసీలోనే ఉన్నారా? అసలు లంబాడీ తెగ అసలు గిరిజనులు కాదా, రాజవంశీకుల వాళ్ళు? ఇలా చాలా అనుమానాలు ఇప్పుడు బంజారా సమాజం మీద, సుగేలి సమాజం మీద అండ్ లంబాడీ సామాజిక వర్గం మీద ఉన్నాయి. అసలు ఈ లంబాడీ సామాజిక వర్గం ఏం పని చేసేవాళ్ళు? అయితే వీళ్ళు వచ్చేసరికి ట్రేడర్స్ మిత్రులారా. అంటే ఇప్పుడు మన సైనిక స్థివరాలకి వాళ్ళకి ట్రేడర్స్, వీళ్ళు ట్రేడింగ్ అంటే ఇప్పుడు మనం ఒక సైనిక స్థావరాలకి పృథ్వీరాజ్ చౌహాన్ వారికి, దానికి ముందున్న ఏంటది మొఘల్ ఎంపరర్స్కి, దాని ముందున్న ఇంకా రాణా ప్రతాప్ సింగ్ మేవార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సైనికులకి వీరు వచ్చేసరికి ధాన్యాలు, ఫుడ్స్ సంబంధించి ధాన్యాలు అండ్ ఇంకా సంబంధించి వాళ్ళకి చేసేవాళ్ళు అనమాట. ఇది మనం చెప్పింది కాదు, బ్రిటిష్ వారు ఒక స్క్రీన్ షాట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్న మిత్రులారా, ఒకసారి చూడండి. హౌ డిడ్ colonial policies impact on Banjara tradition and occupations? Colonial revenue policies forced Banjaras to abandon the traditional grain trading, leading them to become labeled as a criminal tribes under the Criminal Tribes Act 1871. The criminalization has preceded by economic and social marginalizations. Current literacy rates among denotified tribes over 12%. ఎప్పుడైంది మిత్రులారా? ఇది డేట్ గుర్తుపెట్టుకోండి, 1871. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ఆఫ్ 1871 ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో ఈ లంబాడీస్ని గ్రెయిన్ ట్రేడింగ్ చేస్తున్నారని చెప్పేసి నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. కొలోనియల్ ట్రైబ్స్ కింద వీళ్ళని పెట్టడం జరిగింది. అంటే ఈ ట్రైబ్స్ అనేది డేంజర్ ట్రైబ్స్ అనేసి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరుగుతున్న వలన పృథ్వీరాజ్ చౌహాన్కి, మేవార్ వాళ్ళకి అండ్ దాని తర్వాత ఉన్న కొన్ని రాజులకి వీరు ధాన్యాలను ట్రేడింగ్ చేస్తున్న సమయాన వీళ్ళకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉందో శివాజీ మహారాజ్ వీళ్ళందరికీ వీళ్ళు ఫుడ్ ఇస్తున్న తరుణంలో వీరు ఒక సైన్యానికి ఆహారం అందిస్తున్నారని చెప్పేసి వీళ్ళని కొలోనియల్ ట్రైబ్స్ అని చెప్పి 1871లోనే యాక్ట్ ప్రకారంగా వీళ్ళని కొలోనియల్ ట్రైబ్ అని చెప్పి నిషేధించబడింది. అయితే ఈరోజు గోండ్ సోదరులు, గోండ్ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో 1976లోనే వీళ్ళు ట్రైబ్ కింద డిక్లేర్ చేసినప్పుడు మరి 1871లో వీళ్ళని నిషేధిత జాబితాలో ఎందుకు ఉంచారు? అంటే వీళ్ళ నిషేధిత ట్రైబ్స్ కింద ఎందుకు బ్రిటిష్ పేర్కొన్నారు? ఇది పొలిటికల్ మ్యాండేట్ అనా కాదా? అయితే బ్రిటిష్ వాళ్ళు చెప్పింది ఏమైనా ఉండొచ్చు కదా, మన రాజులు ఏమైనా చెప్పిర్రా అని మీరు అడగొచ్చు. అయితే దానికి సంబంధించింది కూడా డేటా లేకుండా మనం ఏం మాట్లాడడం ఫ్రెండ్స్. డేటా ఉంటేనే మనం మాట్లాడతాం. అయితే ఇప్పుడు ఇంకొకటి, ఒక సెన్సెస్ మన సెన్సెస్ గణాంకాలు నిజంగా చెప్తున్నా కదా,
అసలు నేను అనుకున్నా కులగాంధీ ఆలోచన అనుకున్నా కులగణన, కానీ ఇక్కడ కులగణన అనేది ఎవరు ఆలోచన తెలుసా ఫ్రెండ్స్? మన నిజాం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెన్సెస్ చేస్తున్నప్పుడు దాంట్లో కులాల వారికి కూడా అప్పుడే కులగణన కూడా చేశారు. ఎస్ ఫ్రెండ్స్, ఇది నిజం. కులగణన తెలంగాణలో మొదటిసారి రేవంత్ రెడ్డి గారు చేసింది కాదు. ఇది నిజాం రాజులు చేసిన, ఆల్రెడీ ఇది ఎక్స్పెరిమెంటల్గా ప్రతి డికేడ్కి ఒకసారి వీళ్ళు చేస్తున్న ఒక పద్ధతి. అయితే నిజాం రాజులు ఏదైతే 1931లో ఇక్కడ ట్రైబ్స్ కింద ఎవరెవరిని డిక్లేర్ చేశారో ఒకసారి స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. ట్రైబల్స్ కింద గోండ్, కొయ్య, లంబాడా, ఎరకల. అయితే ఇక్కడ లంబాడా పర్సన్స్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ 1931లో. అయితే వీళ్ళు వచ్చేసరికి వేరియేషన్ ఆఫ్ ది పాపులేషన్ బై క్యాస్ట్, ట్రేడ్ అండ్ రేసిజం 1991 ఫ్రెండ్స్. ఇది 1931లో 3,466,000 మెంబర్స్ ఉంటే 1921లో 2,23,770 మంది ఉన్నారు ఫ్రెండ్స్. అంటే గుర్తింపు పొందారు. 1911లో వచ్చేసరికి 14,204 అండ్ 1901 వచ్చేసరికి 1,74,000, 1801 వచ్చేసరికి 1,61,000 అండ్ 1881లో వచ్చేసరికి 91,000. అంటే 1921 నుంచి 1931 వరకు దాదాపుగా 34.8% వీళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. దాని తర్వాత 37.5 వీళ్ళు ఉన్నారు. 1901 to 1911 18.5, 7.9 అండ్ పర్సంటేజ్ ఆఫ్ నెట్ వేరియేషన్ ఫ్రమ్ 1881 to 1931 229.0+ వీళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఇది సెన్సెస్ చెప్తుంది మాట. 1931లోనే ఇక్కడ నిజాం ప్రభువులు ఆ డికేడ్లో ఉన్న సెన్సెస్లోనే వీరు డిక్లేర్ చేసిన మెటీరియల్ ఇది. ఇప్పుడు గోండ్ సామాజిక వర్గం ఉన్న పెద్ద పెద్ద నేతలు ఏదైతే స్వయం బాబురావు కానీ లేకుంటే ఈ తెల్లం వెంకట్రావు కానీ చెప్తున్న మా ముచ్చటేంది, 1976లోనే ఎస్టీ జాబితాలలో లంబాడీస్ని ఇరికిచ్చారని చెప్పేసి. మరి 1931లోనే నిజాం ప్రభులు గణాంకాలు సెన్సెస్లో చేస్తున్నప్పుడు ట్రైబల్స్ కింద లంబాడీ సమాజ వర్గాన్ని ఎందుకు తీసుకున్నట్టు? అయితే ఇది ఇక్కడికే ఆగలేదు ఫ్రెండ్స్. ఇంకో డేటా చూపిస్తాం మీకు. మళ్ళీ స్క్రీన్ మీద ఇంకో డేటా ప్లే చేద్దాం చూడండి ఒకసారి. ఇప్పుడు 1941 ఇది ఇంకా క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అయితే దీంట్లో ఇప్పుడు మనకి హైదరాబాద్లో వచ్చేసరికి 153,856 వచ్చేసరికి ఏంటది మేల్స్ ఉంటే 146,610 మంది ఏమో ఫీమేల్స్ ఉన్నారు ఫ్రెండ్స్. తెలంగాణలో వచ్చేసరికి 103,592 మేల్స్ ఉంటే ఫీమేల్స్ వచ్చేసరికి 98,831 ఫ్రెండ్స్. అండ్ మార్వాడ, ఎందుకంటే ఇప్పుడు మనకి తెలంగాణలో వచ్చేసరికి ఇంతకుముందు మార్వాడ అండ్ కర్ణాటక కూడా ఉండేది మనకి. అప్పుడు 50,264లో అండ్ ఫీమేల్స్ వచ్చేసరికి 47,779 ఫ్రెండ్స్. ఇలా మనం గ్రాస్ చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇది లంబాడి సమాజ్ వర్గ, బంజారీ, హైదరాబాద్, తెలంగాణ, మాత్వారా అంటే ఈ 3 రీజియన్స్లో లంబాడి తెగని ట్రైబల్స్ కింద నిజామ్స్ గుర్తించారు. ఏదైతే హైదరాబాద్ స్టేట్లో కూడా ఉన్నారు అని చెప్పేసి, వీరి అస్తిత్వం ఇక్కడ ఉందని చెప్పేసి, వీరి సెన్సెస్ ఇక్కడ ఉందని చెప్పేసి వీరు చెప్పడం జరిగింది. మరి దీనికి సమాధానం ఈ స్వయం బాబురావు ఇస్తాడా, తెల్లం వెంకట్రావు ఇస్తారా, లేకుంటే వీళ్ళు చెప్తున్నట్టు ఈ ఏదైతే కుల సంఘాలు లంబాడి సామాజిక వర్గాన్ని ఒక బూచిలాగా చూపిస్తున్న ఈ ఏదైతే కోయ గూండు సామాజిక వర్గాల్లో ఏమైనా చూపించగలవా? ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా కొన్ని తెగలు లంబాడి సామాజిక వర్గంలో కొంతమంది గ్రామాలు మీరు చూస్తుంటే మైబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ, ఇంకా నల్గొండ వైపు కానీ ఇంకా అండర్ డెవలప్లోనే ఉన్నాయి. ఎవరో 2-3 IPS ఆఫీసర్లు, 3-4 డాక్టర్లు అయినంత మాత్రాన ఆ తెగకు సంబంధించిన ప్రజలు అన్నారు, ఆ సామాజిక వర్గంకు సంబంధించిన ప్రజలందరూ డెవలప్ అయ్యారంటే ముమ్మాటికి ఇది 100 పప్పులో కాలేసినట్టే మనం. ఎందుకంటే నాకు రాసిన ఒక లెటర్లో నేను కూడా ఇది డేటా కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది వ్యూయర్ మనకి KBN అని ఖమ్మం నుంచి మనకి పంపించిన లెటర్లో ఇవన్నీ మనకి చూపించడం జరిగింది, ఈ డీటెయిల్స్ అన్ని.
అసలు మొన్న మనం కూడా ఒక అపోహకు వచ్చినాం. నిజంగా వీళ్ళకి 76లోనే రిజర్వేషన్‌లో కల్పించారు గదా! అనిపించింది. కానీ 1931లో మనకి సెన్సెస్ చూస్తుంటే, ఈ 1800 దగ్గర నుంచి ఏదైతే అక్కడ రాణా ప్రతాప్ సింగ్, పృథ్వీరాజ్ చౌహాన్ మీద జరిగిన అటాక్స్ మీద తర్వాత మేవార్ నుంచి వీళ్ళు ఇక్కడికి వలస రావడం జరిగింది. సో 200 సంవత్సరాల పైనుంచే, అంటే దాదాపు ఫ్రీడమ్ రాక ముందు నుంచే వీళ్ళకి ఇక్కడ ఏంటది మన నిజాం స్టేట్‌లో, హైదరాబాద్ స్టేట్‌లో మనకి ఇక్కడ భాగస్వామ్యులుగా ఉన్నారు వీళ్ళు. సో ఈ లంబాడి సామాజిక వర్గానికి ట్రైబల్స్ కింద అప్పుడు నిజాం ప్రభువుల హయాం నుంచి, అంటే బిఫోర్ ది నిజాం అప్పటి నుంచే ఇక్కడ లంబాడి సామాజిక వర్గం ఉంది. అయితే ఇక్కడ భారతదేశంలో అందరికీ స్వాతంత్రం వచ్చిన దాని తర్వాత 48లో హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చిన, కానీ హైదరాబాద్లో కానీ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న లంబాడి సామాజిక వర్గానికి కానీ సుగేలి సామాజిక వర్గానికి కానీ ఫ్రీడమ్ రాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందేమో ఇక్కడ ఇదే తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఇక్కడ లంబాడి సుగేలికి ట్రైబల్స్ కింద డిక్లేర్ చేసిన వీరు ఇక్కడ వచ్చేసరికి అదే మన నోబాడియన్ ట్రైబ్స్ కింద డిక్లేర్ చేసి బీసీలోనే కలిపారు వీళ్ళు. మనకి ఏఐసిసి ఏదైతే ఉందో, ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో, ఇక్కడ వీళ్ళని వచ్చేసరికి ఇంకా ట్రైబల్స్ కింద డిక్లేర్ చేయలేదు. ఎందుకంటే అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన నోమేడ్ ట్రైబ్స్నే వీళ్ళు ఇంకా కంటిన్యూ చేశారు కాబట్టి. సో ఈ నోమేడ్ ట్రైబ్స్నే వీళ్ళు కంటిన్యూ చేశారు కాబట్టి 76లో ఏదైతే దివంగత నేత ఇందిరాగాంధీ గారు ఎవరైతే ఉన్నారో, ఇందిరాగాంధీ గారు వీళ్ళని నిజంగా వీళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందా, 28 సంవత్సరాలుగా వీళ్ళు రిజర్వేషన్ అనర్హులుగా ఉన్నారా, అసలు వీళ్ళు చేసిన తప్పేంటి, మన సైన్యానికి వీళ్ళు ధాన్యం అందించారు కదా ట్రేడర్స్, అట్లాంటి ట్రేడర్స్ని ఇప్పటిదాకా రిజర్వేషన్ ఇవ్వకపోవడం ఏందని చెప్పి వారు ఇందిరాగాంధీ గారు వాళ్ళ నాయకులు చేసిన తప్పులను వారు తెలుసుకొని 76లో అది ప్రపోజల్ పెడితే 78లో వీళ్ళకి రిజర్వేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో 28 నుంచి 30 సంవత్సరాల దాకా వీళ్ళ రిజర్వేషన్ ఫెసిలిటీస్ అనేది లంబాడి అండ్ సుగేలి దగ్గరికి రాలేదు ఫ్రెండ్స్. మరి 30 సంవత్సరాల దాకా వీళ్ళకి రిజర్వేషన్ రాలేదు కదా. మరి ఈ 30 సంవత్సరాలు అంటే నెక్స్ట్ 30 సంవత్సరాలు నిజంగా గోండు సామాజిక వర్గానికి ఇవ్వొద్దని లంబాడి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదే. మరి వీరు ఎందుకు దీని మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అనేది ఇప్పుడు 100 మార్క్స్ క్వశ్చన్. ఇది నిజంగా ఇక్కడ నష్టపోయింది ఎవరు ఫ్రెండ్స్? 30 సంవత్సరాల ముందు నుంచే, 28 నుంచి 30 సంవత్సరాల ముందు నుంచే గోండ్ కోయ కమ్యూనిటీస్కి రిజర్వేషన్ ఉంటే, మరి లంబాడి సామాజిక వర్గంకి 28 సంవత్సరాల తర్వాత, అంటే 28 నుంచి 30 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ అప్లికేబుల్ ఉన్నప్పుడు వాళ్ళకి రావాల్సిన రిజర్వేషనే రాకుండా చేసింది ఎవరు? ఆ రోజు ఉన్న హేమి నాయకులు ఎవరు కుట్రమన్నారు? రాణా ప్రతాప్ సింగ్ మీద పృథ్వీరాజ్ చౌహాన్ వారసులు వాళ్ళకి పనిచేశారని చెప్పేసి సామాజికంకి చెందిన నేతలు దీంట్లో కుట్రలు పన్నారు. ఇది చరిత్రలో దాగిన ఒక నిగూఢ సత్యం. ఇది ఈ సత్యం బయటికి వస్తే లంబాడులకి 30 సంవత్సరాల నుంచి అన్యాయం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేతోని వాళ్ళని సామాజిక వర్గం నుంచి తీసేయాలని చెప్పేసి పిటిషన్లు వేపిస్తుంది. సో ఇక్కడ నేను చెప్పిన దానికి ప్రతిదీ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లతో సహా ఇస్తా ఫ్రెండ్స్, పేజ్ నెంబర్తో సహా ఇస్తాను, చూడండి ఒకసారి. నిజంగా ఈ డేటా అనాలిసిస్ సెన్సెస్ ఇప్పటికి కూడా నెట్లో అబ్స్టాకిల్స్ కింద ఇంకా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ప్రూవ్ చేసిన, ఇవి ఆల్రెడీ లిఖించబడ్డ మన రికార్డ్స్ కాబట్టి ఈ రికార్డ్స్ అయితే అబద్ధం చెప్పగో ఫ్రెండ్స్. సో నిజమైన వాస్తవాన్ని తెలుసుకొని వాస్తవానికి ఎవరు ద్రోహం చేశారో, అసలు ఎవరు ద్రోహం చేయలేదు, అసలు నిజంగా 28 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి వారికి రాకపోయినా ఏ రోజు కూడా ఈ గోండు సామాజిక వర్గం కానీ కొయ్య సామాజిక వర్గం మీద కానీ ఎప్పుడు ఏడవని లంబాడి సామాజిక వర్గం, మరి ఈ గోండు కానీ ఈ కోయ కానీ ఎందుకు 30 సంవత్సరాల ముందు నుంచి రిజర్వేషన్ అనుభవించినా ఎందుకు డెవలప్ కాలేదు, ఎందుకు వీరి మీద క్వశ్చన్ చేస్తున్నారు అనేది ఈరోజు మీరు కమెంట్స్ రూపంలో ఈ వీడియో కింద కమెంట్ చేయగలరు ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ధర్మం వైపు ఉందాం ఫ్రెండ్స్, అధర్మం వైపు అస్సలు ఉండొద్దు. నిజంగా వారికి అన్యాయం జరిగితే వారి సైడ్ ఫైట్ చేద్దాం. కానీ 28 నుంచి 30 సంవత్సరాల దూరం వరకు, అంటే అన్ని సంవత్సరాలు వారికి రిజర్వేషన్ రాకుండా వాళ్ళ పిల్లగాళ్ళకి చదువులు లేకుండా కొన్ని తండాలు ఇంకా మన తెలంగాణలోనే మనం చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. సో ఎవరి వైపు ఉందాం అనేది, అసలు రిజర్వేషన్స్ నిజంగా వాళ్ళకి అప్లికబుల్ అవ్వాల్సిన రిజర్వేషన్ 30 సంవత్సరాల నుంచి కాకపోవడం వల్ల వాళ్ళు ఎంత బ్యాక్ అయి ఉంటారో మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు.